ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అని ఎందుకు చెప్పలేదు అంటే మీ మీ లై- మీ మీ నాకు తెలిసి మీ మైండ్ లో ఎప్పుడు నేను ఒక యాక్ట్రెస్ అన్న ఫీలింగ్ ఉంది. లేదు పని వచ్చింది చేసుకుని వచ్చేసా. అంతే. కాకపోతే ఈ మధ్య చూస్తున్నా ఆ పని ఫుల్ లెంత్ ఉండాలి అని. అంటే ఫుల్ లెంత్ అంటే సినిమా అంతా కనపడాలని కాదు, ఒక కథా వస్తువు అయి ఉండాలి, లేకపోతే ఆ కథకి ఒక చిన్న టర్నింగ్ పాయింట్ ఏదో ఏదో ఉండాలి ఆ పాత్ర. వెయిటేజ్ అది చూస్తున్నా. కానీ మేడం మీరు వచ్చినప్పుడు చాలా బబ్లీగా మంచి ఫేస్ మీద అసలు చాలా తక్కువ మన తెలుగులో అప్పుడు హీరోయిన్స్ లేరు అనుకోండి. సౌందర్య గారు తప్పితే ఎవరున్నారు మనకి ఇక్కడ తెలుగు హీరోయిన్స్? మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే. ఇంకా అవును. ఎందుకు మీరు హీరోయిన్ గా ట్రై చేయలేదా, లేకపోతే వచ్చినా వద్దనుకున్నారా, లేకపోతే ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల మేబీ ఎక్స్పోజింగ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది కాబట్టి అవన్నీ ఈక్వేషన్స్ అడ్డం వచ్చాయి మీకు అప్పుడు? పెద్ద ప్రశ్న ఇది, చిన్నగా సమాధానం. లేదండి, అమ్మోరు ఇమేజ్ అనేది చాలా హెల్ప్ చేసింది నాకు. ఓకే. ఎందుకు హెల్ప్ చేసింది అని చెప్తానంటే, నేను చెయ్యలేని ఆఫర్స్ ఎప్పుడు నా దగ్గరికి రాలా. ఓకే, అమ్మోరు పాప అన్న ఇమేజ్ ఇప్పటికీ ఉంది. అది మంచిదే నాకు. హాయిగా ఇండస్ట్రీలో మనకున్న అదేంటి పద్ధతులు ఆర్ ఉంటాయి కదా కొన్ని, బెటర్. నాకు 10th అయిపోగానే నేను సీరియల్లో హీరోయిన్గా వచ్చేసా. మా అమ్మ వాళ్ళకి అంత క్యాల్కులేషన్ తెలియదు. సీరియల్స్లో చేస్తే సినిమాల్లో రోజు కనపడే ఫేస్ని మళ్ళీ వెండి తెర మీద ఎవరు చూస్తారు? అంత ఎందుకు లేదు సార్? అప్పుడే ఉందా? ఉంది, 2000s లో కూడా ఉంది. ఓకే. సో నేను రోజు డైలీ సీరియల్ చేసేదాన్ని. సో అలా వచ్చిన ఆఫర్ వచ్చినట్టు తీసుకెళ్ళడమే తప్పితే సినిమాల్లో చేయాలని ఉన్నా ఎందుకు రైట్ ఆఫర్ రైట్ టైంకి పడలేదు, ఉన్న ఆఫర్స్ నచ్చలేదు. అండ్ ఇన్ని ఏళ్ల తర్వాత అప్పుడప్పుడు వెస్టర్న్ లుక్ నేను ట్రై చేస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే నాకు సెట్ అవ్వదు. ఓకే. 20s లో ఉన్నప్పుడు వేరు మాట, అప్పుడు ఆ మొహానికి ఆ బాడీకి ఏదైనా సెట్ అవుతుంది. ఇప్పుడు వన్స్ 30s దాటిన తర్వాత ఐ కాంట్ హ్యాండిల్ అని ఈ మధ్యనే మళ్ళీ ఒకసారి అర్థం. కొత్తగా వేసుకోవాలంటే కూడా వేసుకోలేము. ఇట్లా రింగులు జుట్టు కూడా ట్రై చేస్తారు. నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి అబ్బా భలే ఉంది, మనం కూడా బాగోదు. అది నాకు అర్థమైంది. ఈ అద్దం చూసుకోవడం వేరు, కెమెరా అద్దంలో అవుట్పుట్ బయటికి రావటం వేరు. అవును. అట్లా చెయ్యాలంటే నేను రొమాంటిక్ అని ఒక సినిమా చేశా. వాళ్ళు 1.5 తీసుకునేవాళ్ళు రోజు నన్ను రెడీ చేయడానికి. టిప్ టు టో అట్లా రెడీ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే మేబీ సెట్ అవ్వచ్చు. ఓకే. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు చేసే ఇంట్రెస్ట్? ఎక్స్క్లూజివ్ గ్లామర్ రోల్స్ అంటే కంఫర్టబుల్ లేకుండే, రాలేదు కూడా లేండి. టీవీ సీరియల్సే ఎక్కువ వచ్చాయి, మేబీ ప్రయత్నించలేదేమో. సో అట్లా. బట్ వన్స్ ఇంకా అమ్మోర్లో అది చూసిన తర్వాత వేరే డైరెక్టర్ ఎవరు ఇంకా మైండ్ లోకి కూడా వచ్చి ఉండదు? ఇంకా లేదు, చెప్తున్నాను కదండి అస్సలు. సో ఇక్కడ ఉంది అసలు నాకు ఇప్పటికే అనిపిస్తుంటుంది ఏముంది ఇక్కడ హార్ట్ టు హార్ట్. ఏజ్ లో అమ్మాయిలు నార్మల్ గా మేము మనం చిన్నప్పుడు బల్లులు ఇస్తుంటాం కదా, మన జాతరలు అప్పుడే చూసి తట్టుకోలేం. అవును. అలా కళ్ళు మూసుకుంటాం. అలాంటిది మీరు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని దండాలు దండారు అమ్మూరు తల్లు శతకోటి దండాలు అమ్మూరు తల్లు పొట్టేలు కోసాము అమ్మూరు తల్లు పొంగళ్ళు వండాము అమ్మూరు తల్లు నాకు బాగా గుర్తుంది. థ్యాంక్స్ అండి. ఆ సినిమాలో తీసేసిన ఒక సీన్ ఏంటో చెప్పనా? నాగపాముని పట్టించారు నా చేత. రియల్ పాముని? రియల్. ఓకే. తెలియదు కదండి అప్పుడు, ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్తారు? కట్ చేస్తే ఒక 1 ఫైన్ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత భాగ్యనగర్ స్టూడియోస్ లో పాముతో సీన్ ఉంది. పాముతో సీన్ అంటే భయపడ్డా నేను. ఫస్ట్ జోక్ అనుకుంది మా అమ్మ. ఏమండి నిజమా అంటే అవును. కూరలు పీకారు, మూతి గుట్టారు, అయినా పామే కదండి. నాకు ఇప్పటికీ ఆ ట్రామా మీరు చెప్తుంటే పోదు. ఒకలాంటి పట్టుకోవాలి. సౌందర్య గారి దగ్గర నుంచి ఒక విషయాన్ని నేను పాముతూనే తీయాలి, అది సీను. ఎవ్వరు అందరూ పట్టుకోమ్మా ఏం కాదంటారు కానీ ఒక్కడో దగ్గరికి రాడు. ఇట్లా దూరం నుంచి పట్టుకోమ్మా అంటారు. మా అమ్మ అప్పుడు వచ్చి ఇక నువ్వు ఒప్పుకున్నావు, కష్టమో నిష్ఠూరమో ఈ రోజు చేసేసి. ఏది అప్పుడు నాకు 9 ఏళ్ళు కూడా లేవు, 7 8. నాకేమర్థమవుతుంది కష్టమో నిష్ఠూరమో ఇలాంటి భయం ఉంటుంది ఆ ఏజ్ లో డెఫినెట్ గా. ఏమండి ఇప్పటికీ భయం, అప్పటిదాకా ఏముంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నారా రోజు? 3-4 ఏజ్ అంటే పట్టుకుంటాం, అదేంటో కూడా తెలియదు మనకి. లేదు సార్, భయమే. సో అట్లా మా అమ్మ ఇట్లా పట్టుకోపిచ్చి తను పట్టుకొని ఇచ్చింది నాకు. మీ అమ్మ పట్టుకున్నారు? ఉండే ధైర్యం అది చాలా ఇంపాక్ట్ నా లైఫ్ లో. సుశీల, వినయ్ ఇద్దరు. కానీ మీరు అన్నట్లుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెటప్ ఛాలెంజింగ్ మీకు ఆ ఏజ్ లో. నేను చెప్పాను కదా, ఆ ఏజ్ లో అలా చేయటం చాలా కష్టం. అవును. క్యారెక్టర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ అందరం చేస్తాం, చాలా మంది ఉన్నారు మన వాళ్ళు కూడా, కానీ ఇది చాలా ఛాలెంజింగ్. ఏమోనండి, కోట రామకృష్ణ గారు
ఏమో ఇంకా డివైన్ పవర్ అంతే. కళ్ళు పెద్దవి అయితే సరిపోదు కదా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ చేయటం. అవును. ఎందుకంటే మీరు ఐ థింక్ అది చిన్న ఏజ్ కదా, మేకప్ కష్టం కదా మేడం. ఈ సార్ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయింది. కొంచెం నన్ను ఈ దిబ్బ రొట్టెలు ఉంటాయి, కొంచెం పిల్లలు హెల్దీగా అవుతారు, మీ పిల్లలకు కూడా పెట్టండి. అవి రోజు పెట్టి పాలొక అప్పుడే ఉప్మా అరగంటలో మళ్ళీ ఇంత పాలు ఇచ్చేది నాకు. అలా పెట్టి వచ్చిన బుగ్గలు అవి. ఓ, ఈ సినిమా కోసం కావాలని పెంచారు. ఆవిడ పెట్టే తీరే అది. ఓకే. మేము ముగ్గురం నిండుగా ఉంటాము, ఇప్పుడు తగ్గించమంటే ఎట్లా తగ్గిస్తాం మేము? ఓకే. వాట్ ఈస్ దట్ హిస్టరీ? తిని 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 సో అట్లా హెవీగా కనపడతాం మేము. అమ్మవారు పూనారా మీకు నిజంగానే? లేదు ఎందుకు పూనుతారండి? మీరు అట్లా డాన్స్ చేశారు మరి? నేను క్లాసికల్ డాన్సర్ని, కూచిపూడి. వెస్టర్న్ బాగా ఇష్టం ఉండేది అనుకోండి. ఓకే. సో కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ప్లేబ్యాక్ అనేది పెద్ద మాట, బట్ సంగీతం నేర్చుకున్నాను. అవి హెల్ప్ చేసింది డాన్స్ చేయడం. ఆ బీట్ వస్తే ఇప్పటికీ 102 ఫీవర్ ఉన్నా కూడా బీట్ వస్తే ఫస్ట్ డాన్స్ చేసి ఆ తర్వాత నిరసించిపోయి పడుకుంటాను. గుర్తుందా ఇప్పటికి స్టెప్ మేడం? ఇలా వస్తుంది, గుర్తుంది. ఒకటి ఏదన్నా అలా చేద్దాం. యా ప్లీజ్. మీరు కూడా చేస్తారా? నేర్పిస్తానంటే చెయ్యవా? అచ్చా. సూపర్. ఇప్పటికి అదే గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు చూడండి. సో అది అమ్మవారి మహిమ. మేబీ అంటే ఆవిడ పవర్ అండి. ఆన్ స్క్రీన్ చెప్తే మీరు నాస్తికురాలు ఆస్తికురాలు ఏవేవో మాట్లాడతారు కానీ ఐ కెన్ ఫీల్ హర్ పవర్. ఓకే. ఇప్పటికి ఏమన్నా పెద్ద కష్టం, పెద్ద బాధ, పెద్ద దుఃఖం చిన్న వాటితో వెళ్ళిపోతాయి నాకు. కానీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన అప్లాజ్ ఎలా ఉంది అసలుకి? ఏ ఇయర్ లో రిలీజ్ ఇది? ఆల్మోస్ట్ 95. నన్ను తీసుకెళ్ళానండి రిలీజ్ అయినప్పుడు. ఫస్ట్ 1 వీక్ ఏం లేదు, తర్వాత ఎలా పికప్ అయింది సినిమా. ఓకే. ఊరూరా అమ్మవారి ఇది పెట్టి ప్రతి థియేటర్ బయట అమ్మవారి విగ్రహం పెట్టేసి విజయవాడ గుంటూరు నన్ను రథయాత్ర ఎక్కించారు. మా మదర్ ఆనందం చూడాలి అప్పుడు. అంటే ఇట్స్ లైక్ అలాగే ఎలా ఉంటదంటే తనకి తన బేబీ, తను తీర్చిదిద్దిన బొమ్మ ఈ రోజు ఇంత పెద్దగా కట్ చేస్తే హీరోయిన్ అనుకున్నారు అసలు అప్పుడే. ఎంటైర్ ఇండస్ట్రీ అసలు ఫస్ట్ బయట వదిలేసేయండి, ఫస్ట్ ఇంట్లోనే నన్ను అలా ట్రీట్ చేశారు. ఓకే. సో అట్లా. అండ్ మేకప్ 1 hour 2 hours పట్టేదా? బ్లూ అనుకుంటా. 45 minutes to 1 hour. ఒక సీన్ లో రియల్ బ్లూ మేకప్. చాలా స్కిన్ ఇష్యూస్ కూడా వచ్చాయి నాకు. ఓకే. బాగా పెద్దగా అయ్యేంత వరకు కానీ తగ్గలేదు నాకు. ఓ, బికాజ్ ఆఫ్ మేకప్. ఏది పడలేదో తెలియదు మరి, పాము పాకింది అది పడలేదో. పాము మొత్తం హ్యాండ్ పాకిందా? మరి ఎలా పట్టుకుంటాను రోషన్ గారు? చాలా బరువు ఉంటది నాగుపాము, 6 అడుగులు బరువు. నా వల్ల కాలేదు, ఐ కుడెంట్ హ్యాండిల్. ఓకే. ఆబ్వియస్లీ పాకుతుంది కదా. తర్వాత వాళ్ళు తీసుకునేంత వరకు అలాగే ఉండాలి, మళ్ళీ కొండల జారి వెళ్ళిపోతుంది. ఓకే. మరి ఏదో తెలియదు, చాలా పెద్దగా అయ్యేంత వరకు కూడా నేను బాగా స్కిన్ ఇష్యూస్. కోటి రామకృష్ణ గారు చాలా రియలిస్టిక్ గా చేస్తారు సీన్, ఏదో సెట్లల్లో కాదు ఇది. అవును. ఓ గ్రేట్ అండి అసలుకి. ఆ పాము పాకి కానీ సీన్ తీసేశారు కదా సినిమాలో? తీసేశారు. ఓకే. అమ్మ మా అమ్మ అవన్నీ తగ్గాలని, నేను బాగుండాలని ఎన్ని పూజలో చేయించిన తర్వాత ఏ గుడికి తీసుకెళ్ళు కానీ అది అట్లా. కానీ